హాయ్ అండి. ఇవాళ మీరు చూడబోయే రెసిపీ ఆంధ్ర రొయ్యల పులావ్ విత్ చికెన్ ఫ్రై అండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో ఆయిల్ వేయండి. నెక్స్ట్ ఆనియన్స్ వేయండి, పసుపు వేయండి. వేసిన తర్వాత మిక్స్ చేయండి. మిక్స్ చేసి కొంచెంసేపు మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మధ్య మధ్యలో తీసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. నెక్స్ట్ మూత పెట్టుకుని బాగా మగ్గిపోవాలి. అవి మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. మధ్యలో మూత తీసి 3 టేబుల్ స్పూన్స్ ఉప్పును వేయండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగాలండి. ఇలా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేపుకోవాలండి. 1 కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత దాంట్లో వేసేసుకోండి మొత్తం చికెన్ అంతా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మొత్తం చికెన్కి ఆయిల్, ఆనియన్స్ అన్నీ పట్టుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. దాన్ని కూడా బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. వాటర్ అంతా బయటికి రావాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈలోపు మనం బిర్యానీకి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ బౌల్ పెట్టుకోండి. బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకోవాలండి. ఆ తర్వాత ఆగిలేసుకున్న రొయ్యలను కూడా పక్కన పెట్టుకోవాలండి. దాని ఉప్పు, కారం వేసి ఆగిలేసుకోవాలండి. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుందామండి. అది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి. నెక్స్ట్ మొత్తం హోల్ గరం మసాలా సరుకులన్నీ వేసేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా అవన్నీ 1 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. దాన్ని కూడా బాగా ఫ్రై చేసి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకుని పుదీనా, కొత్తిమీర వేసుకున్నాక కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి. ఆకిలి వేసుకున్న రొయ్యలను కూడా నెక్స్ట్ వేసుకోవాలండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. దేంతో అయితే మీరు రైస్ తీసుకుంటారో దాంతో 1:2 రేషియోలో వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టుకోండి. వాటర్ మరగాలండి, మొత్తం కంప్లీట్గా మరగాలి. ఈలోపు చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చికెన్ మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇప్పుడే ఉడుకుతుందండి. కొంచెంసేపు తిప్పుకొని బాగా మెత్తగా అయిందో లేదో చూసుకోవాలండి చికెన్ని. కొంచెంసేపు తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గపెట్టుకోవాలండి. తర్వాత అది కొంచెంసేపు మగ్గిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా తిప్పుకోవాలండి. బాగా తిప్పిన తర్వాత ఈలోపు వాటర్ బాయిల్ అవుతుందో లేదో చూసుకోవాలండి. దాని సాల్ట్ సరిపడగా చూసుకుని 1:2 రేషియోలో తీసుకున్న రైస్ని నానబెట్టుకుని ఉంచుకొని అది మొత్తం అంతా దాంట్లో వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి బిర్యానీకి. ఇది మామూలు సోనా మసూరి రైస్ అండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి. వాటర్ అయిపోతుంది అనగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇంకా కొంచెం చెమ్మగా అనిపిస్తుంది కదా. ఇలా మధ్య మధ్యలో
చికెన్ ఫ్రైని కూడా తిప్పుకుంటూ ఉన్నామండి. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. కొంచెం మధ్యలో మళ్ళీ మిక్స్ చేసుకుని మళ్ళీ బాగా కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేయాలండి. మూత పెట్టేసి 5 మినిట్స్ వదిలేస్తే బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. ఇలా పొడిపొడిలాడుతూ వచ్చేంత వరకు బిర్యానీ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. గుమగుమలాడే రొయ్యల బిర్యానీ చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటాం. ఇప్పుడు కొంచెంసేపు ఫ్రై చేసుకుని బాగా ఫ్రై చేయకూడదండి, మీడియం ఫ్రై ఉండాలండి. అంతే అండి, గుమగుమలాడే చికెన్ ఫ్రై విత్ రొయ్యల పలావ్ రెడీ అయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా అయిపోయినట్టే అండి చికెన్ ఫ్రై కూడా. 2 రెడీ అయిపోయినాయండి. ప్లేట్లో తీసుకుని ఫైనల్గా సర్వ్ చేసుకుని విత్ రైతాతో తింటే చాలా బాగుంటుందండి. ఫైనల్ ప్లేటింగ్ అనుకోండి, సూపర్ సూపర్ సూపర్, చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చెప్పండి.